ఈ రోజు నేను అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నకు మరి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే మాదిరిగా సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు సమాధానం చెప్పాల్సిందని కోరుతా ఉన్నాను. మరి మీరు ధాన్యం కొనుగోలులో 10 నుంచి 12% అత్యధికంగా జోకుతున్నటువంటి ధాన్యం ఎవరి ఖాతాలోకి వెళ్తున్నది? ఈ రాష్ట్రంలో సంవత్సరానికి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఈ ధాన్య కొనుగోలు జరుగుతూ ఉన్నది? నాకున్నటువంటి సమాచారం ప్రకారం 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతున్నది. అంటే 13,000 మెట్రిక్ టన్నులు మీరు అధికంగా జోకుతున్న మాట వాస్తవం కాదా? అంటే దాదాపు 1,600 కోట్ల రూపాయల విలువైన ధాన్యానికి రసీదులు లేకుండా ధాన్యం డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయి? ఈ రోజు ఇదే అంశం మీద కొత్తగా ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు న్యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నాకున్న సమాచారం ప్రకారం 500 కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా మొన్న ఎలక్షన్ లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మీకు చేసి వేణుగోపాల్కి నువ్వు 100 కోట్లు ఇచ్చి నీ మిత్ర సహచార మంత్రులు ఇస్తున్నారు, నేను ఇవ్వకుంటే మళ్ళీ వెనకబడిపోతా, రేపు అవకాశం వస్తే నేను రేసులోకి వెళ్ళి తప్పుకోవాల్సి వస్తుంది, నేను కూడా రేసులో ఉన్నానని చెప్పుకోవడానికి కోసం నువ్వు 100 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మరి మొన్న వసూలు చేసిన 500 కోట్లకెళ్ళి నువ్వు ఇచ్చిన మాట కూడా వాస్తవం కాదని అడుగుతున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విచ్చలవిడిగా మీ డిపార్ట్మెంట్ లో ఇన్ని 100 కోట్ల రూపాయల వసూలు జరుగుతూ ఉంటే మరి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా లేకుంటే అధికారులు బాధ్యత తీసుకుంటారా చెప్పాల్సినటువంటి అవసరం ఈ ప్రజానీకానికి ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.